మేషరాశి వారికి ఈ యొక్క పక్షంలో అంటే జూన్ 16వ తేదీ నుంచి జూన్ ఎండింగ్ వరకు 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ మేషం వారికి ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కుజుడు 21వ తేదీ వరకు ఉంటాడు. దాని తర్వాత 2లోకి మారుతాడు. 3వ స్థానంలో రవి చంద్ర బుధ గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంది. ఈ చంద్రుడు 7 రాసులు మారుతాడు. అదేవిధంగా గురువు చూసుకున్నట్లయితే గురు శుక్రులు కలిసి కర్కాటకంలో ఉన్నారు, బుధుడు వెళ్ళి చేరుతున్నాడు. మరి అదేవిధంగా మనకి సింహంలో కేతువు, కుంభంలో రాహువు, అలాగే మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఈ పక్షంలో ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మీకు ఈ యొక్క పక్షంలో 21వ తేదీ వరకు కుజుడు రాశిలోనే ఉంటాడు. కాబట్టి కొంచెం ఈ ముఖ్యంగా రాశి కంటే లగ్నం చూసుకోండి. 21వ తేదీ వరకు కొంచెం అగ్రెసివ్గా కొన్ని పనులు చేయడము, కొంచెం అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు. 21వ తేదీ నుంచి ఎప్పుడైతే ధనస్థానంలో కుజుడు వెళ్తున్నాడో భూమి మూలంగా కొంత ధనయోగం ఏర్పడుతుంది. కాకపోతే కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఈ యొక్క పక్షంలో 16వ తేదీ అమావాస్య తర్వాత రోజు అయినటువంటి 16వ తేదీ రవిచంద్రులు కలిసి 3లో ఉన్నారు. కాబట్టి 16వ తేదీ ఎటువంటి కమ్యూనికేషన్స్ కానీ అగ్రిమెంట్స్ కానీ చేయకండి. అదేవిధంగా ఇక్కడ చంద్రుడు 27, 28వ తేదీల్లో వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. కాబట్టి ఆ సమయంలో మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళండి, అతివేగం పనికిరాదు. ఇక మీకు చతుర్థ భావంలోకి బుధుడు, శుక్రుడు, గురువు సంచారం జరుగుతుంది. కావున 23వ తేదీ నుంచి ఇంకాస్త మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి కానివ్వండి, ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో అనుకూలతకి, మరియు ఒక వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఆభరణం కావచ్చు, ఏదైనా కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. రుణాలు లభిస్తాయి. రుణం కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా లభిస్తుంది. బంధువర్గంలోని మీకు ఈ 23వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు 4వ భావంలో శుక్రుడితో వెళ్ళి కలుస్తున్నాడో బంధువర్గంలో వారితో దూరంలో ఉండేటువంటి బంధువర్గం వారితో మీకు వివాహ సంబంధాలు కుదరడానికి కూడా ఈ చతుర్థ భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కనబడుతున్నాయి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కాస్త ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గడానికి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. ఆన్లైన్లో చేసే బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రైతులకి, విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఈ పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి. గోచార ఫలితాలు ఒక ఎత్తు అయితే, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ జన్మజాతకంలో అసలు ఏ కాంబినేషన్స్ ఉన్నాయని చూసుకోవాలి. అంటే ఎంతసేపు మనం జనాలకి బేసిక్కే అలవాటు అయిపోవడం వల్ల ఏలినాడు శని ఉందా లేదా ఇదే బేసిక్గా చూసుకుంటుంటారు. ఏలినాడు శని ఉందా, అర్ధాష్టమ శని ఉందా, అష్టమ శని ఉందా. రెండవది ఏమిటి అంటే వీటితో పాటు కాలసర్పయోగం ఏమైనా ఉందా, సర్పదోషాలు ఏమైనా ఉన్నాయా, మాతృదోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, ఇవి చూసుకుంటారు. ఇవి నేను తప్పు అనట్లేదు. కానీ ఏలినాడు శని అనేటువంటిది ఏంటంటే మనకి ఇప్పుడు ఏ రాశుల వారికి నడుస్తుంది చూసుకుంటే కుంభము, మీనము, మేషం వారికి ఏలినాడు శని, సింహం వారికి అష్టమ శని, ధనస్సు వారికి అర్ధాష్టమ శని. శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు శని అనేటువంటిది కొంత ఆలస్యం అవుతున్నా కొత్త విషయాలు నేర్పిస్తాడు, ఒక శ్రమనిస్తాడు. ఇప్పుడు ఎలా అయితే ఒక రాజు తను రాజ్యాన్ని వెళ్ళాలంటే ముందు యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తేనే రాజ్యం వస్తుంది. అలాగే ఒక మనిషికి కొన్ని విషయాలు ఒక స్టేజ్కి వెళ్ళాలంటే కొన్ని విషయాలు అనుభవంలోకి రావాలి, అనుభవాలను ఇస్తాడు. అంతేగాని ఇంకా ఏమీ అన్నీ పోతాయి, అన్నీ చాలా విభత్సం అయిపోద్దని అనుకోకండి దయచేసి. అనుభవాన్ని ఇస్తాడు, దాని మీద యాక్సెప్ట్ చేయగలగాలి. అదేవిధంగా కాలసర్ప దోషం అనేటువంటి జన్మజాతకానికి అప్లై చేయకూడదని శాస్త్రంలో ఉంది, కాలానికి సంబంధించిన విషయంలో. ఎందుకంటే నేను గతంలో చాలాసార్లు చెప్పాను, 170, 180 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్ప దోషం, మెగాస్టార్ చిరంజీవికి ఉంది, చాలామందికి ఉందని చెప్పాను, పెద్ద పెద్ద వాళ్ళకి, మల్టీమిలియనర్కి. మరి వాళ్ళందరూ ఎలా అయ్యారు? మరి కాలసర్ప దోషం ఉంటే ఎందుకు పనికి రాకుండా పోవాలి కదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జనరల్ సర్పదోషాలు
మీరు కాళహస్తికి వెళ్ళడమో లేకపోతే రావి చెట్టు ప్రదక్షిణం చేసుకోవడం వల్ల పోతుంది. అదేవిధంగా మాతృదోషం, పితృదోషం పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. అంటే తల్లిని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మాతృదోషము. పితృదోషం అనేటువంటిది పితృదేవతలు సరిగ్గా చేయకపోవడం వల్ల, సంతానాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల జరుగుతుంది. ఇలా చాలా ఉన్నాయి. స్త్రీ దోషం ఉంటుంది శుక్రుడు పాడైతే. అయితే ఇక్కడ ఏంటంటే ఏ గ్రహం పాడవడం వల్ల, ఏ కాంబినేషన్ వల్ల వచ్చిందంటే శుక్రుడు పాడయ్యాడు, స్త్రీ దోషం. ఏమి కంగారు పడద్దు, చక్కగా సాటి స్త్రీలని, అది స్త్రీ అయినా పురుషులైనా గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళ పట్ల మరలా అవహేళనగా ఉండడం, వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు ఏడిచేలా మీ వల్ల వాళ్ళు ఏడవడం చేస్తే మళ్ళీ ఆ స్త్రీ దోషం ఇంకా పెరుగుతుంది. మాతృదోషం ఉంది, ఇంకా మీ తల్లిగారు ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు మీ వల్ల ఈ జన్మలో కూడా, అది ఇంకా ఇంకా కొన్ని వందల జన్మలకి కంటిన్యూ అవుతుంది. పితృదోషం కూడా అంతే. పితృదేవతలకి గతంలో తెలియక చేయలేదు, అది పితృదోషంగా వచ్చింది. అప్పుడు ఆ పితృదోష సంబంధించినటువంటి స్వయం పాకం ఇవ్వడము, లేకపోతే ఏదైనా గయా లాంటి ప్రదేశాలు వెళ్ళి అక్కడ పితృతర్పణాలు చేయడము, లేకపోతే నిత్య పితృతర్పణాలు చేయడం, లేదా అమావాస్య నాడు పితృదేవతల కోసం వదలడం చేయాలి. ఇంతేగాని ఏదో అయిపోతుందని కాదు. ఇక్కడ ఏంటంటే మీకు లగ్నం నుంచి 12 భావాలు అనేటువంటివి ఉంటాయి. లగ్నం ఏమిటి, లగ్నం యొక్క స్థితి ఏమిటి, మీ యొక్క ఎదుగుదల, మీ లైఫ్లో ఎందుకు ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయని చెప్తుంది. ధనాధిపతి చూడాలి, అంటే సెకండ్ హౌస్. అంటే మీకు ధనము ఏ రూపంలో, ఏ మార్గంలో ఎప్పుడు ఎక్కువగా వస్తుంది, ఏ మార్గంలో ఎప్పుడు పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా 3వ భావంలోకి వెళ్తే సిబ్లింగ్స్, మీ యొక్క ప్రయత్నాలు ఇవన్నీ ఉంటాయి. అంటే సిబ్లింగ్స్తో మీకు ఉండే రిలేషన్ ఏంటి. కొంతమంది బాధపడుతుంటారు, ఏమిటంటే మా సొంత అన్నయ్య ఇలా చేశాడు, మా తమ్ముడు ఇలా చేశాడు, మా అక్క ఇలా చేసింది, మా చెల్లి ఇలా చేసింది అంటారు. అది పూర్వజన్మల్లో ఉన్నటువంటి కొన్ని కర్మలు వెంటాడుతూ ఉంటాయి ఆ రూపంలో వచ్చి. మన కర్మలన్నీ కూడా మన తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, దాయాదులు వీళ్ళ రూపంలోనే వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడి నుంచి తప్పించుకోలేరు. ఇంకా తప్పించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు రోగ రూపంలో వస్తుంది కర్మ. కాబట్టి మీ విద్యా విషయం, ప్రాపర్టీ విషయం 4వ భావంలోని, సంతాన అభివృద్ధి, సంతానం గురించి విషయాలన్నీ 5వ భావంలోని, రుణ రోగ శత్రు భావాలన్నీ 6వ భావంలోని, జీవిత భాగస్వామి ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎలాంటి ప్రయత్నం చేస్తే మీకు అవుతుంది, అసలు ఎందుకు ఇంత లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేటువంటివి, ఏం చేస్తే మీకు వివాహం అవుతుంది 7వ భావంలోని, ఆకస్మిక సంఘటనలు, ఆయుష్ అంతా 8వ భావంలోని, తండ్రి, గురువులు, దేవతా క్షేత్రాలని భాగ్యభావంలోని, మీరు చేసే ఉద్యోగాలు దశమంలోని, మీరు చేసేటువంటి వ్యాపారాల లాభస్థానంలో, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు పెట్టకూడదు, అసలు మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది 12వ భావంలో ఉంటుంది. ఇలా 12 హౌజెస్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. ఈ 12 భావాల్లో ఏ గ్రహం ఉంది, ఆ గ్రహ అధిపతి పరిస్థితి ఏమిటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ గ్రహంతో కలిసి ఉంది, దాని వలన ఆ యొక్క గ్రహం యొక్క బలాబలాల్లో మార్పులు వస్తాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతను చిన్నప్పటి నుంచి అతని ఫ్రెండ్ సర్కిల్ కానీ అతనికి చెప్పే వాళ్ళు ఎవరూ సరిగ్గా లేక చదువుకోలేదు అనుకున్నాం, కాసేపు సరిగ్గా చదవలేదు. చదవకపోవడమే కాకుండా అతను తెలివితేటలు కూడా బిల్డప్ చేసుకోలేకపోయాడు. అంటే కొంతమంది ఎవరితో అయితే కలవకూడదు వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేశాడు, దాని తర్వాత అనవసరమైన వ్యసనాలకు గురయ్యాడు, దాని తర్వాత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాడు ఎక్కువ వ్యసనాల వల్ల. రైట్. అంటే ఏంటి, ఒక మనిషి ఎలా అయితే ఎవరితో కలిశాడో, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళాడో, ఎక్కడ నివసిస్తున్నాడో అనే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, అదేవిధంగా ఒక మనిషి మంచి తల్లిదండ్రులు, చెప్పేవాళ్ళు బాగున్నారు, బాగా ఇంటెలిజెంట్, బాగా చదువుకున్నాడు, మంచి వ్యాపారం పెట్టాడు, మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, లైఫ్ మంచి భార్య పిల్లలు వచ్చారు, లైఫ్ అంతా అద్భుతంగా ఉంది, మంచి గుర్తింపు ఉంది. అలాగే గ్రహం కూడా పాపగ్రహాలతో సంబంధం కలిగినప్పుడు, దాని పోర్ట్ఫోలియోస్ పాడైనప్పుడు ఆ భావం పాడవుతుంది. దాన్ని సెట్ చేసుకోగలగాలి. లేదా శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఆ భావం బాగుంటుంది, అదంతా ఫ్రూట్ఫుల్ ఇస్తుంది. ఇదంతా పూర్వజన్మ కర్మ వల్ల వస్తుందని అర్థం చేసుకుంటూ కనీసం ఈ జన్మలో అయినా తెలిసి ఎటువంటి బ్యాడ్ కర్మలు చేయకుండా ఉండాలి. శ్రీమాత్రే నమః.